నీట్ మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష కోటాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% జాతీయ కోటాలో తెలంగాణ, ఏపీకి అనుమతి లేదంటూ నీట్ నోటిఫికేషన్లో పేర్కొంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీనిని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావ్య అనే విద్యార్థిని పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు తెలంగాణ, ఏపీతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 50% ఆఫ్ నేషనల్ కోటాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అర్హులు కాదు అని వాళ్ళ క్లాస్ పెట్టారు. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ మెరిట్ వచ్చినప్పటికీ మనకి సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 10,000 సీట్లకి మనం అప్లై చేసుకునే అవకాశం పోతుంది. శ్రావ్య అనే పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. దాంట్లో నేను ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మనం ఏం ఆర్గ్యుమెంట్ చెప్పామంటే ఇట్లా 50%కి మమ్మల్ని ఎలిజిబిలిటీ లేకుండా తీసేయటం అన్యాయం, ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పి చెప్పడం కోర్టు సాటిస్ఫై అవ్వడం జరిగింది. అన్ని గవర్నమెంట్కి, ఎంసీఐకి అందరూ కూడా నోటీసులు ఇచ్చింది. మళ్ళీ 4 వారాల తర్వాత ఫైనల్గా వింటామని కోర్టు చెప్పింది. ఎందుకు తగ్గిస్తున్నారు అనేది దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ రీజన్స్. జస్ట్ ఆ క్లాజ్లో ఏమన్నారంటే ఆల్ ఇండియా కోటా 50%, అంటే నౌ నీట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ త్రూ అవుట్ ఇండియా ఫర్ 50% ఆఫ్ మెడికల్ సీట్స్. ఈ 50%కి మీరు ఎలిజిబుల్ కాదు ఆల్ ఇండియా కోటా అని మాత్రమే చెప్పారు. ఇది అన్యాయం, అక్రమం, ఇట్లా చేయకూడదు, వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పేసి మనం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. చెప్పడం కోర్టు సంతృప్తి చెంది నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో నౌ ఇఫ్ యూ డోంట్ ఛాలెంజ్, మనం కనుక ఇది ఛాలెంజ్ చేయకపోతే తర్వాత ఛాలెంజ్ చేయడం కష్టం అవుతుంది. ఎగ్జామ్ జనవరి 10 ఉంది, కొంత టైం గ్యాప్ కూడా ఉంది కాబట్టి మనం ఛాలెంజ్ చేసాము. కోర్టు మన ఆర్గ్యుమెంట్ని సాటిస్ఫై చేయాలి. 50%ని మీకు ఎలా 50% సీట్లకి మనం అప్లై చేయకూడదు అంటాం అన్యాయం అని కోర్టు